ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాదాపుగా మినీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. యూరోప్ నుంచి అయితే మన అన్న వాళ్ళు అయితే వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎల్పి క్రేజీ వ్లాగ్స్. ఈ రోజు మనం కొండ ప్రాంతంలోకి అయితే వచ్చున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి మన సూలూరుపేట దగ్గరలో ఉన్న వరదాపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉబ్బల మడుగులు అయితే ఉన్నాం. ఒకసారి చూడండి అటు. మీకు దాన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంటది. ఇది ఒక అడవిలోని వాటర్ ఫాల్స్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. స్విమ్మింగ్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా బాగుంటది. అక్కడ మాత్రం ఒకసారి మీరు వచ్చి ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ దగ్గర ఉన్న ఏరియాలు మాత్రం. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే చాలా దూరం అయితే నడిచి వెళ్ళాలి. చాలా దూరం ఉంటది. ఓపిక అనేది చాలా అవసరం. ఇక్కడ కొన్ని అయితే నాట్ ఎలా అన్నారు. డ్రింకింగ్ కానీ ఇంకా ఇవి సిగరెట్లు ఇవన్నీ మనకు సంబంధం లేదు, అలో లేదు. అలాగే వంటలు కూడా చేసుకోకూడదు అన్నారు. లోపలికి అయితే తీసుకెళ్ళకూడదంట. బోర్డు కూడా క్లియర్ గా పెట్టున్నారు. లోపల ఎలా ఉంది అయితే ఈరోజు చూసేద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వచ్చేయండి, వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ చూసారా, మన కోసం అయితే వెల్కమ్ అని లోపలికి అయితే చూపించారు. లోపలికి ఎంట్రన్స్ అయితే ఏదంగా ఉంటది. ఓ చింటిగాడు ఇప్పుడు ఎదురు వస్తున్నాడు. ఇది ఇబ్బుల మడుగు మ్యాప్ రూట్ అనమాట. స్టార్టింగ్ లో అయితే ఇలా ఉంటది లోపల. ఫ్రెండ్స్ మనం అయితే టికెట్ కూడా తీసుకున్నాం. ఇంకా లేట్ లేకుండా ఇంకా లోపలికి వెళ్ళి ఆ అంద సౌందర్యాలన్నీ మనం ఆస్వాదిద్దాం. దాదాపుగా అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసేసాం. ఈ కాస్త జర్నీ బైక్లు అయితే జరిగింది. ఇక్కడ నుంచి బైకుల పార్కింగ్ అయితే ఎడవరకేనా. ఇక్కడ నుంచి మనం అయితే చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి. అదే మీకైతే చూపిస్తాం. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. అసలు తగ్గేదే లేదు. అట్నాడు మన పుష్పరాజు కారు మీద అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇక్కడికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే పెట్టున్నారు. ఆడుకోవచ్చు విధంగా. మేము ఇప్పుడు చిన్నపిల్లకాయలమే, పోయి ఒకసారి చూసేద్దాం రండి. ఓకే, మా వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. అలాగే ఇక్కడికి చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు అదైతే చూపిస్తాను. అది చాలా వింతగా ఉంటది. ఒకసారి ఆ చెట్టు తల్లి చూడండి. మన ఇండియన్ అవతార్ చెట్టు అయితే ఇదేనో. సినిమాలో అయితే ఆ చెట్టుని అయితే చూసే ఉంటారు. చాలా పెద్దదిగా ఉంటది కదా అవతార్ సినిమాలో. మన ఇండియాలో వచ్చి ఇదే మేబీ ఈ చెట్టే అవతార్ చెట్టు మనకి. మనమైతే ఉబ్బల మడుగు మ్యాప్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ టికెట్ అయితే ఇక్కడ తీసుకొని ఇటు నుంచి వచ్చి ఈ స్టేజ్లో అయితే ఉన్నాం. బ్రిడ్జి కాడ అదిగో కనిపిస్తుంది కదా బ్రిడ్జి. ఫైనల్గా అయితే ఇంత దూరం అయితే వచ్చాము. ఇక్కడి నుంచి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర నుంచి కొండ మీదకి అయితే వెళ్ళాలి. చాలా దూరం అయితే ఉంది. వెళ్దాం పదండి. ఫైనల్గా అయితే మనం వంతెన మీద అయితే పోతా ఉన్నాం. మ్యాప్ ప్రకారం అయితే ఇది మొదటి వంతెన. ఇంకా 2 వంతెనలు ఉన్నాయి. అవన్నీ దాటుకొని వెళ్ళాలి. అంత దూరం ఎనర్జీ కావాలి కాబట్టి మనం వాటర్ తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ నేలలో అయితే కొరమైన పిల్లలు అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి. మీకు కనిపించకపోవచ్చు, నేల లోపల అయితే ఉన్నాయి. చాలా అయితే ఉన్నాయి. వాటిని పట్టే ప్రయత్నం అయితే మనం అయితే చేయడం లేదు. సో ఈసారి చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేద్దాంలేండి. వల తీసుకుని వచ్చేద్దాం. మనం వచ్చిన దారికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నల్లమల్ల ఫారెస్ట్ అయితే వచ్చేస్తున్నాం. ఎటు చూసిన చెట్లేను చూసారండి. ఏందో అసలు అడవి మధ్యలో పోతున్నట్టే ఉంది. ఓ ఇటు చూసారా, కూర్చోడానికి ప్లేస్ ఉంది. కూర్చోడానికి ఇలాంటి మధ్యలో అయితే విధంగా అయితే ప్లేసులు అయితే ఉంటాయి కూర్చోడానికి. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం అయితే చేయాలి. కానీ ఇక్కడ ప్రేమికులు ఎక్కువైపోయినారు. వాళ్ళకైతే ఎంతో యూజ్ అయ్యేటట్టే ఉంది ఈ ప్లేస్ అయితే. ఓకే మనం ముందుకెళ్ళి చూద్దాం పదండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి మేము ఒక కొండ ఎక్కాము. ఈ కొండ నుంచి అయితే వాటర్ ఫాల్స్ లైట్ కనిపిస్తుంది. ఇక అక్కడ కాస్త చూసినట్లయితే ఆ లోయ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఆ లోయ దగ్గర పోతే ఆ వాటర్ పడి చూడాలి అంటే ఇంకా ఒక కొండ ఎక్కి దిగాలి. ఫ్రెండ్స్ మనం అయితే ఇందాక ఆ వంతెన దాటి ఒక కొండ ఎక్కి దిగి ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము. మన అనిల్ అయితే ఇంతకుముందు వచ్చాడు అన్నాడు. అనిలో ఇంతకుముందు ఉండేదానికి ఇప్పటికేమైనా మారిందంటే ఇంతకుముందు అంతా దారి అంతా రాళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అక్కడక్కడ ఇసుకతో కవర్ చేస్తున్నారు అనమాట. పర్లేదు, ఒక రకంగా ఉంది. కానీ కష్టం, చాలా లాంగ్ ఉంది నడవాల్సింది. ఇంకా చాలా ఉంది. వెనకాల సంతోషం ఉన్నాడు. ఉన్నప్పుడు అప్పుడు పట్టించుకుంటా ఉండాలి. హాయ్ చెప్పు సంతోషం. హాయ్. వాడు ఫస్ట్ టైం రావడం పాపము నాకైతే ఏం అర్థం కావడం ఇక్కడ. నడిచి కాళ్ళు నొప్పులు అంటే పాపం. ఏం చేయలేం, ఇంకొంచెం దూరం అయిపోద్ది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాదాపుగా మినీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మన అనిల్ అయితే రెస్ట్ వేసుకుంటా ఉన్నారు లోపల. చూడండి ఎట్టున్నదో, మనం ఉబ్బల పడుకు వచ్చినట్లేదు, ఏదో థైలాండ్ కి గోవాకి అటు వెళ్ళినట్టు ఉంది. జనాలు అలా ఉన్నారు. తమిళనాడు నుంచి కానీ ఇంకా మన ఆంధ్ర వాళ్ళు కానీ ఇక్కడికైతే చాలా మంది వస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మనం అనుకున్న మిడిల్ లో ఉండేది అయితే వాటర్ ఫాల్స్ ఇదేను. చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే మంచి ఫ్లో లో ఉన్నాయి. మనం ఏం చేయలేం, ఇంకా ముందుంది. దాన్ని చూసుకుని ఇక్కడికి వద్దాం మళ్ళీ. అంతవరకు వచ్చేయండి ఫ్రెండ్స్. మనం వాళ్ళు దాదాపు వచ్చేసినట్లే. మనం పైకి పోయేసి తర్వాత ఇక్కడికి వచ్చి చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇది చూసారా, చాలా బాగుంది. రాళ్లతోనే మష్రూమ్ టైప్ లో అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు దాదాపుగా మనం శివాలయం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ సోమవారం అయితే ఇక్కడ పూజ అయితే చేస్తారన్నారు. మనం ఉదయం వచ్చి దేవుని దర్శించుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి ఉంటాం. సో ఇప్పుడైతే ఎవరు లేరు, మన బ్యాడ్ లాక్. శివయ్య దీవెనలు మనకి ఎప్పుడు ఉండాలని ఆశిద్దాం. శివాలయం దాటుకొని ఇంకాస్త ముందుకు వచ్చేసాం. దాదాపుగా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వాళ్ళైతే వెళ్తా ఉన్నారు దారిలో. చూడండి, కోతులు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని వెంకటేష్ అయితే కంప్లైంట్ చేశాడు. సో వచ్చినప్పుడు కోతుల దగ్గర కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు. ఫ్రెండ్స్, ఈ కొండలో అతిపెద్ద చెట్టు అయితే ఇరిగి పడిపోయింది. ఈ మధ్య తుఫాన్ రావడం కారణంగా పెద్ద చెట్టు కింద అయితే పడిపోయింది, మొత్తం ఇరిగిపోయింది. చూసారు ఒకసారి వీటిని మాను చూద్దురండి ఎంత పెద్దదో. దారంతా ఏదైనా చెట్లు ఉన్నాయి పడిపోయి, వీటిని ఎక్కి దిగేటప్పటికి అయిపోతుంది. నా వల్ల కావట్లేదు. కొంతమంది ఫారెన్స్ కూడా వచ్చున్నారు ఇక్కడ చూడడానికి, వాళ్ళని ఒకసారి కలుద్దారండి. గాయ్స్, మనమైతే ఇప్పుడు ఫారెన్స్ అయితే కలిసాము. వేర్ ఫ్రమ్? పోలాండ్ అంటే ఎక్కడో తెలుసా? యూరోప్ నుంచి అయితే మన అన్న వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తుంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి రాలేకున్నారు. ప్లేస్ విజిట్ చేయని ఇక్కడికి వచ్చారు. ఇద్దరు వచ్చారు వాళ్ళు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు అన్న వాళ్ళు. ఓకే, ఎక్స్ప్లెయిన్ దిస్. Okay guys, thank you very much. Thank you. See you. గాయస్, మనం దాదాపు దగ్గర అయితే వచ్చేసాం. అటు సైడ్ చూస్తే కాస్త దూరంలో కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్స్. ఇంకా దగ్గరికి అయితే పోదాం. దగ్గరికి వచ్చే కొందే అడ్వెంచర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కి దూకాల్సి వస్తుంది. ఎంత దూరం పోయినా రాళ్ళు తప్పితే ఇంకేం కనబడటం లేదు. నీళ్ళైతే చాలా వస్తా ఉన్నాయి. కాస్త ముందుకెళ్తే ఆ పైన దాంట్లో నుంచి అయితే వాటర్ ఫాల్స్ పై నుంచి అయితే కారుతా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాం, వెళ్దాం రండి. మనం ఎప్పుడెప్పుడు అనుకున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వాళ్ళైతే ధూమ్ ధామ్ అయితే మునగతా ఉన్నారు. నాకైతే బాగా చల్లేస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఆ సెల్ బాగొట్టడానికి కాస్త సెల్ ఉండి ఆ తర్వాత వెళ్ళైతే మునిగే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. మీరు కూడా రావాలనుకుంటే ఇలాంటి ప్లేస్ తప్పకుండా రండి, చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్, మర్చిపోకండి. చెప్పాం కదా, ఒక మిడిల్ స్టేజ్ ఏరియాలో మీకు చూపిస్తాం అనేసి. అదే ప్లేస్ మినీ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని అయితే. ఆల్రెడీ మన వాడైతే ఈత కొడతా ఉన్నాడు, సామర్థ్యం అయితే చేస్తా ఉన్నాడు. ఈత రాకపోయినా కూడా కొడుతున్నాడు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇలాంటి ప్లేసులు ఖచ్చితంగా రండి. చూస్తున్నారు కదా, మన అజియో వాళ్ళు అయితే టీం రెడీగా దిగేశారు. ప్లేస్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా బాగుంటది. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రాళ్ళన్నీ తీసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అక్కడికి అంతగా ఎవరు వెళ్ళరు. ఇక్కడికి వచ్చినంత వరకు ఎక్కువగా ఇక్కడ వరకే చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట.
ఇంకా మనం అక్కడ వాటర్ ఫాల్ చూసుకుని ఇక్కడ ఎండింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మన వాళ్ళు ఆగలేక ఇక్కడ కూడా మునిగేశారు అనమాట. ఏమో జై ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్లేస్ మాత్రం సూపర్ గా ఉంది. అయితే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కానీ చేసినట్లయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.